వెల్కమ్ టు CRB9 న్యూస్. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ చివారు వీరభద్రపేట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పాల్గొని మీడియాతో మాట్లాడుతూ రోడ్డు సౌకర్యంగా లేక 3 చిన్నారులు మృతి చెందారని, కనీసం గ్రావెల్ రోడ్డు అయినా వేయాలని గిరిజనులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడి కరువయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో జె ఈశ్వరరావు, బడ్నాల జోగులు, తామార్ల బుచ్చిబాబు, మహిళలు, గిరిజనులు పాల్గొన్నారు. గడ్డలో గుడ్డల్లో కూడా కర్ర తట్టి బగులు కొని వస్తున్నాము స్వామి. దేవరపల్లికి మాకు బండ్లు లేవు, ఏట్లేవు అయ్యప్ప. మా పిల్లలతోటి జరాలు జబ్బులకి కూడా మేము దేవరపల్లి బాధిస్తున్నది. మా ప్రెసిడెంట్లో నాయకులు కూడా మాకు ఎవ్వరు ఖాతరు చెయ్యలేదు అయ్యప్ప. మాకు ఖాతరే చెయ్యలేదు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలోనే వీరభద్రపేట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గిరిజనులు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం గుమ్మైపోయి ఉంది. ఈ రోడ్డు అటువంటిది మెయిన్ రోడ్డుకి, చింతలపూడి మెయిన్ రోడ్డుకి వెళ్ళేటువంటి దారిది, లింక్ రోడ్డు ఇది. ఈ లింక్ రోడ్డుకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గిరిజనులు గత అనేక సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్లకి, పాలకులకి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు, పిటిషన్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ గ్రామ సభలు జరిపినప్పుడు మొరపెట్టుకుంటూ ఉన్నారు. అయినా కానీ ఏ పాలకులు కూడా, ఏ అధికారులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారే స్వయాన ఈ గ్రామం వచ్చి గిరిజనుల పరిస్థితులు అడిగి తెలుసుకొని ఇక్కడ రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ప్రధానంగా చూసినప్పుడు ఇక్కడ గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడుతున్నాయి. నాకు హెల్త్ అసిస్టెంట్ వస్తే ఆయన పూర్తిగా పడిపోవడం అటువంటిది జరిగింది. ఆయన కూడా దెబ్బలు తగిలాయి. అదేవిధంగా ఈరోజు ముసలోళ్ళు ఉన్నారు, పెన్షన్లు తీసుకోవాలన్నా, అదేవిధంగా వాళ్ళకి ఎవరికి ఏ సౌకర్యం కావాలన్నా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళాలంటే ఎలాగెళ్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళ పిల్లలకు చదువు అక్కర్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గిరిజనుల పట్ల, గిరిజనుల పిల్లల పట్ల, గిరిజనులు వాళ్ళ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం అటువంటిది పట్టించుకోవట్లేదు, ఈ పాలకులు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. తీవ్రంగా గిరిజనులు వివక్ష చూపి మీ సాగు మీరు సవ్వండి అని చెప్పేసి గిరిజనులు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి గిరిజనులంటూ కూడా మనుషులకి గుర్తించాలి, గిరిజనులకు కూడా ఈరోజు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ప్రతి గిరిజన గ్రామానికి డోలు మాత్రం ఉండకూడదు, మేము రోడ్ల సౌకర్యాలు కల్పిస్తాం, వాళ్ళు ఆదుకుంటామని చెప్పేసి మాటలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. చేతల్లోనే ఈ పని అటువంటిది కనిపించట్లేదు. కాబట్టి గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడి ఈరోజు ఆరోగ్యం పాడైపోతే, గత సంవత్సరం ఒక అబ్బాయి చేతుల మీద తీసుకొచ్చి అంబులెన్స్కి తీసుకెళ్తే మధ్యదారిలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. కాబట్టి ఈ రోడ్డు కానీ సౌకర్యం కల్పిస్తే అనంతగిరి మండలంలో అనేకటువంటి గ్రామాలకు కూడా ఈ రోడ్డు అటువంటిది పనికొస్తుంది. ఆ దృష్టిలో పెట్టుకుని వెంటనే ఈ గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అనేక మంది ఈరోజు అనారోగ్యాలు పాలైపోయినటువంటి దుస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏ డాక్టర్లు రావాలన్నా, ఏఎన్ఎం రావాలన్నా, హెల్త్ అసిస్టెంట్ రావాలన్నా, నిత్యావసర వస్తువుల సరుకులు కావాలన్నా, అంగన్వాడీ సరుకులు కావాలన్నా, ఏ చిన్న సౌకర్యం అవసరం వచ్చినా
ఇక్కడ కనీసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. గ్రామాల్లోని ఇంట్లోనే మగ్గిపోతూ ఉన్నారు గిరిజనులు. ఇటువంటి గిరిజనులు ఆదుకోలేనటువంటి పాలకులు అధికారులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కల్పించి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా, సిపిఎం పార్టీగా ఈ అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.